లో ఉపవాసమును గురించి కూడా ఒక నీతి క్రియగా ఆయన ఏం చేస్తా ఉన్నాడు, సంబోధిస్తా ఉంటున్నాడు. అలాగే క్రైస్తవ దేవుని బిడలంగా మన జీవితంలో ఉపవాసము అనేది మన జీవితాలకి మన కుటుంబాలకు చాలా అవసరమై ఉన్నది. ఎందుకంటే ఉపవాసము ద్వారా సమస్తమును ఏం చేయాలంట, ఉపేక్షించుకోవాలి. ఆ దినం నీకు ఉద్యోగం ఉండొచ్చు, వ్యాపారం ఉండొచ్చు, చేతి పనులు ఉండొచ్చు, వాటన్నిటినీ పక్కన పెట్టి నువ్వు ఏ విషయంలో ప్రభు ఎదుట అడుగుచున్నావో వాటి విషయంలో నువ్వేం చేయాలంట, ఒక శ్రద్ధాశక్తుడివై ఆ ఉపవాస దినమున నిన్ను నీవు ప్రతిష్ఠించుకుని ఎక్కడ కూర్చోవాలి, దేవుని సన్నిధిలో కూర్చుని ప్రభు సన్నిధిలో మొరపెట్టాలి. కొద్దిమందికి ఉపవాసం అంటే ఏం చేస్తారు, ఉప్మా తినేసి ఉపవాసం అంటారు, పాలు తాగేసి ఏమంటారు, ఉపవాసం అంటారు. అయ్యో తినేసి ఉపవాసం అంటారు. ఉపవాసం అంటే సమస్తమును ఏం చేయాలంట, ఉపేక్షించాలి. పనిని కావచ్చు, ఆహారాన్ని కావచ్చు, నీ పని ప్రతి పరిస్థితిని ఉపేక్షించుకుని ప్రభు ఎదుట మోకరించి ఏం చేయాలి, ప్రార్థించాలి. దేని కొరకు ప్రభు ఎదుట ఉపవాసం ఉన్నావో ఆ కార్యస్థితి జరగాలి అంటే నీ ఉపవాసం ఎలా ఉండాలి, కఠినముగా ప్రభు ఎదుట కనబడాలి. హల్లెలూయా. నీవు అడుగుతున్నది సాధించాలంటే నీవు ఉపవాస ప్రార్థన కావాలి. ప్రభు ఎదుటకు చాలాసార్లు ప్రజలు అలాగే శిష్యులు ఉన్నప్పుడు ఒకానొక సందర్భంలో ఒక వ్యక్తి తన తండ్రి తన కుమారుడిని ఎవరి దగ్గరికి తీసుకొచ్చాడు, యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి తీసుకొచ్చాడు. అయితే ఆయన ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. ఈ లోపల శిష్యులకు ప్రార్థించమని చెప్తే శిష్యులు అందరూ ప్రార్థన చేశారు, కానీ అతనికి ఉన్నటువంటి ఆ దయ్యం అతన్ని ఏం చేయలేదంట, విడిచి వెళ్ళిపోలేదు. ఈ లోపల యేసయ్య రానే వచ్చాడు. ఆయన అంటున్నాడు, ఇదిగో మీ శిష్యులు ప్రార్థించారు, ప్రార్థించినా కూడా నా కుమారుడికి పట్టినటువంటి ఈ దయ్యము విడిచిపోవట్లేదు. అతన్ని నీటిలో పడేస్తుంది, అగ్నిలో పడవేస్తుంది, కొండలు బీటలు కలిగిన ఎక్కడ పడితే అక్కడ పడవేస్తుంది. అతన్ని పుట్టుకతో ఏం చేస్తుందంట, మోగవానిగా చేసింది. ఎప్పుడైతే యేసు క్రీస్తు ప్రభుల వారు ఆ అపవాదిని గద్దించగా అతనిలో ఉన్నటువంటి ఆ దురాత్మ పోయింది. అతని స్వరం ఏం చేయబడ్డది, మరలా పెకలించబడి స్వరపేటిక సరిచేయబడి మాట్లాడటం ప్రారంభించాడు. ఆ తర్వాత శిష్యులు వచ్చి ఆయన అడుగుతా ఉన్నారు, ఇది దేని వల్ల సాధ్యము అంటే ప్రార్థన వలన. ఆ పైన ఒక పుట్నోట్లో ఉంటది మార్కు సువార్తలో, ఉపవాస ప్రార్థన వలనని వ్రాయబడుతుంది. అంటే కఠినమైన దురాత్మలైనా, కఠినమైన బంధకాలైనా, కఠినమైన శ్రమలైనా, కఠినమైనటువంటి పరిస్థితులన్నీ కూడా విడుదల పొందాలంటే ఉపవాస ప్రార్థన